ఎండోక్రినాలజిస్ట్ ఫ్రమ్ ఎఫ్కిటి క్లినిక్స్ శ్రవణ్ మాట్లాడుతూ, మధుమేహం వంటి దీర్ఘకాలిక స్థితులను నిర్వహించడం సవాలుగా ఉంటుంది. యోగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది బరువు నిర్వహణలో మరియు ఎండోక్రైన్ రుగ్మతలతో సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం మరియు ఇతర ఎండోక్రైన్ సమస్యలతో ఉన్న రోగులు యోగా ద్వారా పొందగల లాభాలను ఆస్వాదించగలరు. డాక్టర్ కూరపాటి రాధిక, గైనకాలజిస్ట్ కూరపాటి మాట్లాడుతూ, స్త్రీల ఆరోగ్య సమస్యలు, మెన్స్ట్రువల్ డిజార్డర్స్, గర్భధారణ మరియు మోనోపాజ్ లాంటి సమస్యలను యోగా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. పిఎంఎస్ లక్షణాలను తగ్గించడంలో, ప్రసవ నొప్పిని తగ్గించడంలో మరియు మోనోపాజ్ లక్షణాలను నిర్వహించడంలో ఇది సహాయపడుతుంది. ఫ్రీ నాటల్ యోగా ప్రత్యేకంగా ప్రసవానికి శరీరాన్ని సన్నద్ధం చేయడంలో మరియు ప్రసవానంతర పునరుద్ధరణను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జీవితంలోని అన్ని దశల్లో స్త్రీలు యోగాను అనుసరించవలసిందిగా నేను సిఫార్సు చేస్తున్నానని చెప్పారు. మన సమాజం యోగాను కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఒక పద్ధతిగా స్వీకరించవలసిన సమయం వచ్చింది. ఈ యోగా దినోత్సవంలో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగాను మన రోజువారీ జీవితంలో అనుసరించడానికి కట్టుబడదాం. ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థలు మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ అందరిపైన ఉంది. సో ముఖ్యంగా ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో డయాబెటీస్ క్యాపిటల్గా ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారతదేశంలో రోజు రోజుకు గుండె సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మన భారతదేశంలో ఇలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రోజు రోజుకు పెరిగిపోవడానికి గల మూల కారణాలని ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనందరం విశ్లేషించి మన సమాజం, మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక సామాజిక బాధ్యతగా మనందరం కలిసి ఏం చేయాలన్నది ఆలోచించాల్సిన సమయం అవసరం. ఏ హెల్త్ ప్రాబ్లం అనాలిసిస్ చేసిన మధుమేహం, రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, వీటన్నిటికి కూడా గవర్నమెంట్ చాలా రకాల ఆరోగ్య కార్యక్రమాలు, స్కీమ్స్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. సో వీటిని నిర్మూలించాలంటే, నివారణ చర్యలు చేపట్టాలంటే వీటి ముఖ్య కారణం ఆధునిక ప్రపంచంలో మారిన జీవన శైలి కారణంగా రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన సమస్యలు రోజు రోజు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజల జీవన శైలిని మార్చడం అనే ముఖ్య అంశంలో భాగంగా యోగా అనేది చాలా ముఖ్యమైనది. యోగా అనేది భారతదేశంలో మన ప్రాచీన యోగి వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసినటువంటి ఒక ముఖ్య సాధన. కాబట్టి ప్రజలందరూ యోగాని వాళ్ళ జీవితంలో అంతర్భావం చేసుకొని జీవన శైలి మార్పు చేసుకున్నట్లయితే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యల్ని నిర్మూలించవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.